ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయంలోకి ప్రవేశించినటువంటి మనం, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం చాలామంది మౌనంగా ఉంటున్నారు. చాలామంది మౌనంగా ఉంటున్నారు. కొంతమంది పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు. ప్రయోజనం లేదు. మనం ఆరాధించేది ఎవరిని? సర్వశక్తిమంతుడైనటువంటి ఈ సర్వ సృష్టికి సృష్టించినటువంటి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఈ సృష్టిలో ఎవరున్నారు? ఈ సృష్టిలో ఎవరున్నారు? సృష్టిలో యేసయ్య ఉన్నారా? ఆయన నిర్మాణకుడు, సృష్టికి కర్త. ఆయన సృష్టిలో మనమున్నాం. హల్లెలూయా. సృష్టిలో ఎవరున్నారు? సృష్టింపబడినటువంటి ప్రతిదీ ఉంది. హల్లెలూయా. ఈ గాలి ఉంది, చెట్లున్నాయి, నక్షత్రాదులు ఉన్నాయి, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. ఇవన్నీ కూడా నిర్మాణం చేసింది. అంటే సృష్టిలో ఏవున్నాయి అంటే గన ఇవన్నీ ఉన్నాయి. ఏవైతే దేవుడు కలగజేశాడో అవన్నీ కూడా ఉన్నాయి. అందులో మానవుడు కూడా ఒకడు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా ఎలా వస్తారో తెలుసా? ఏదేదో వారి మనసుల్లో మోసుకొని వస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని వస్తారు వారి చేతుల్లో. అయితే దేవుని మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు క్రైస్తవులే, దేవుని బిడ్డలే, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారే అయినా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? వారి సమస్యలను తీసుకొని వస్తూ ఉంటారు. వారి సమస్యలను తీసుకొని వస్తుంటారు. వారి యొక్క కష్టాలు తీసుకొని వస్తుంటారు. నేను తప్పనడం లేదు. దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు మనం పరిశుద్ధంగా రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఏ రీతిగా రావాలి? నిందారహితంగా రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేటప్పుడు మనము పాపం లేనటువంటి వారుగా మనం రావాలి. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తారు? హల్లెలూయా. అయితే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన పాపాలని, మన దోషాలని, తప్పితాలన్నిటిని కూడా కడిగి శుద్ధీకరింపబడాలి. ఒకవేళ నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు నీ పాపం నువ్వు మోసుకుంటూ దేవుని మందిరంలోకి నువ్వు అడుగు పెట్టినా, దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొక్క సమస్యల ద్వారానో నీ ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్థలంలో నువ్వు కూర్చున్నా, నీ యొక్క జీవితం ఏ రీతిగా నువ్వు వచ్చావో ఆ రీతిగానే తిరిగి నీ ఇంటికి, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా నీవు దేవుని యొక్క మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ యొక్క నీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సెల్ ఫోన్లు కూడా నీవు ఏం చేయాలి? నీ సెల్ ఫోన్లు కూడా నువ్వేం చేయాలి? దీంట్లో ఏముంది? లోకముంది. ఈ యొక్క ఫోన్లో ఏముంది? ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క పాపపు కార్యాలు అన్నీ కూడా ఈ సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి. మనిషిని పాడు చేసేటటువంటి కార్యాలు, మనిషిని నాశనం చేసేటటువంటి కార్యాలు ఈ మొబైల్ ఫోన్లో ఉంది. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొబైల్ ఫోన్ను నీవు విడిచిపెట్టగలిగితే నీ మనసు ఎవరి వైపు త్రిప్పబడుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. సో చెప్పాలి మరైతే, యథార్థంగా జీవించడము అంటే ఎవరు యథార్థవర్తుడు? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా క్రైస్తవుడుగా, దేవుని పేరు పెట్టుకొని క్రైస్తవుడుగా బ్రతుకుతున్నటువంటి ప్రతి వాడు కూడా బ్రతికి తీరాలి. హల్లెలూయా. సంఘానికి వస్తున్నటువంటి ప్రతి వారు కూడా నీవు క్రైస్తవుడుగా అంటే సరిపోదు, కానీ క్రీస్తును వెంబడించేటటువంటి వాడుగా, అంటే క్రీస్తుకున్నటువంటి గుణాలు ఏవైతే దేవుడు కలిగి ఉన్నాడో ఈ భూమి మీద, ఆయన 3.5 సంవత్సర కాలం ఎంత ఈ యొక్క భూమి మీద జీవించినప్పుడు ఏ కార్యాలు అయితే దేవుడు చేస్తూ వచ్చాడో,
ఏ గుణాలైతే కలిగి ఉన్నాడో, ఏ పరిశుద్ధత అయితే కలిగి ఉన్నాడో, ఏ భాష అయితే మాట్లాడాడో, అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున ఈ భూమి మీద బ్రతికి చూపించాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు ఏ రీతిగా బ్రతుకుతున్నారో తెలుసా? లోకంలో ఏ రీతిగా మనుషులు బ్రతుకుతున్నారో అదే బ్రతుకు ప్రతి క్రైస్తవుడు కూడా బ్రతుకుతున్నాడు. నిజమా కాదా? నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు కోరుకుంటున్నది ఆ జీవితం కాదు. నేను పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తు ప్రభువు వారి పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను చూసి అంటే ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అక్కడ ఎందుకు నన్ను పోలి నడవండి అంటున్నాడో తెలుసా? ఎందుకంటే అక్కడ లిఖితపూర్వకంగా రాయబడలేదు, అక్కడ ప్రజలకి అర్థం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చదువుకున్నవాడు గనుక, విద్యాభ్యాసం చేసినటువంటి వాడు గనుక, నేను ఏ రీతిగా అయితే జీవిస్తున్నానో క్రీస్తులో అదే ప్రకారం నన్ను చూసి మీరు నేర్చుకోండి అంటే ఒక సేవకుని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి ఆ గుణాలు, మంచి గుణాలు, అది ప్రతి క్రైస్తవునిలో కూడా కనబడునుగాక. హల్లెలూయా. ఈ రోజున మనుషులకి అంటే క్రైస్తవులకి సంఘానికి వస్తూ, బైబిల్ చదువుతూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, కానుకలు ఇస్తూ, మన క్రైస్తవ జీవితంలో చేయవలసినటువంటి ప్రతి కార్యంలో సంఘానికి మనం ఏమాత్రం కూడా ఏ కార్యక్రమంలో కూడా మనం ఆగిపోకుండా దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో మార్పు కలగడం లేదు. మన జీవితంలో ఏం కలగడం లేదు? ఒక పరివర్తన అనేటటువంటి క్రైస్తవుని యొక్క జీవితం మారిపోవడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మీకు ఇందాక ఉదాహరణ చెప్పాను. మీ మొబైల్ ఫోన్స్ని మీరు విడిచిపెట్టగలిగితే మీ జీవితాలు ఏ రీతిగా మార్చబడుతుంది? ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క అన్యాయాలు, పాపం, మనుషుడు ఎప్పుడు విన్నటువంటి కార్యాలన్నిటి కూడా ఎక్కడ చేస్తున్నాయి? ఇన్ని రోజులు రేడియోలో వినేవాళ్ళు, తర్వాత టీవీలో చూసేటటువంటి మరి ఇప్పుడు అదే టీవీలు మీ చేతుల్లోకి వచ్చేసేది. ఒక ఇంటర్నెట్ బ్యాలెన్స్ మీరు వేసుకుంటే చాలు, పాపమంతా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎంతమంది పాపము చూసి మానలేనటువంటి కన్నులు ఈ రోజున దేవుని ఆలయం వెలుపట చేస్తున్నటువంటి వారు ఎంతమంది? నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని మందిరానికి వస్తే నీవు సరిపోదు, కానీ దేవుడు కోరుకున్నటువంటి జీవితం నీవు జీవిస్తేనే, నా యేసుక్రీస్తు ప్రభువు కోరుకున్నటువంటి జీవితం జీవిస్తేనే నీవి జీవితం ఒక రూపములోనికి, దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతలోనికి, దేవుడు కోరుకున్నటువంటి యథార్థతలోనికి నీవు మార్చబడగలుగుతావు. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. బయట ఉన్నవారు కూడా చెప్పాలి హల్లెలూయా. కింద ఉన్నవారు కూడా చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మీ భక్తి ఎటువంటిదో తెలుసా? ప్రభు బళ్ళకు వస్తే మరొక వారం రారు, ఆదివారాలు గుడికి వస్తే శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలకు రారు, ఉపవాస ప్రార్థనలకు వస్తే ఆల్ నైట్ ప్రేయర్కి రారు. ఏం కారణమో తెలుసా? మీకు అనేకమైనటువంటి పనుల్ని ఎవరు పెడుతున్నారో తెలుసా? సాతాడు పెట్టేటటువంటి కార్యాలు కొన్ని అయితే, నీకు నీవుగా కల్పించుకునేటటువంటి కార్యాలు మరికొన్ని. ఏంటి ఈరోజు ప్రార్థనకు రాలేదంటే ఏం చెప్తారో తెలుసా? ఈరోజే పడిపడింది అంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని మందిరంలోనికి అడుగు పెట్టేటటువంటి ప్రతి వారు కూడా దేవుడు కోరుకున్న జీవితం నీకు ఉండి తీరాలి. దేవుడు కోరుకున్నటువంటి జీవితం నీవు కలిగి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదివి వినిపిస్తాడు. దేవుడు ఈ భూమి మీద ఉండేటప్పుడు, దేవుడు సువార్తను ప్రకటించేటటువంటి సమయంలో ఆయనతో పాటు శిష్యులు ఉండేటటువంటి వారు.
అయితే ఆ శిష్యులు దేవుని అడుగుతున్నటువంటి మాట, ఎన్నో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. కాళ్ళు లేనటువంటి వారికి కాళ్ళున్న దేవుడు, చూపు లేనటువంటి వారికి చూపుడు, మరణించినటువంటి వారిని తిరిగి దేవుడు బ్రతికించినటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. వేల మంది ప్రజలకు ఆహారం లేనప్పుడు నా యేసయ్య అది పరలోకం వైపు ఎత్తి ఆశీర్వదించి ఆహారాన్ని పెట్టినటువంటి దేవుడు. ఈ కార్యాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారో తెలుసా? ఆయనతో పాటు వెంబడిస్తున్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు. అయితే శిష్యులు అడుగుతున్నటువంటి మాట ఏమంటో తెలుసా? ఏమని అడుగుతున్నారంటే ఇక్కడ రాయబడుతుంది, ఆయన యొక్క చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో వారు దేవుని వెంబడిస్తున్నప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్నటువంటి ప్రార్థన వారు నేర్చుకోలేదు. వారి జీవితంలో ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారితోనే ఉన్నారు, కానీ ఎలా ప్రార్థించాలో, తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఏ రీతిగా మొరపెట్టాలో వారికి తెలియలేం లేదు. వారు అంటున్నటువంటి మాట, ప్రభువా, యోహాను గారు ఏ రీతిగా అయితే ప్రార్థన నేర్పించారో వారి శిష్యులకి, మాకు కూడా మీరేం నేర్పించాలి? ప్రార్థన. అద్భుతాలు చేయడం మాకు అవసరం లేదు ప్రభువా, మహత్తర కార్యాలు చేయడం మాకు అవసరం లేదు ప్రభా, చచ్చిపోయినటువంటి వారిని బ్రతికించడం మాకు అవసరం లేదు, కానీ ఏ రీతిగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని మొరపెట్టాలో, ఆయన దగ్గర మోకరించాలో మాకు నేర్పించండి. ఈ రోజున సంఘాలకు వస్తే ప్రార్థన ఏ రీతిగా చేయాలో, ప్రార్థనలో ఏ రీతిగా బిహేవ్ చేయాలో, ప్రార్థనలో ఏ రీతిగా ఉండాలో చాలా మందికి అవగాహన లేకుండా పోతుంది. కారణం ఏంటో తెలుసా? సహవాసానికి వస్తున్నా కూడా, దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ఏ రీతిగా బ్రతకాలో చాలా మంది క్రైస్తవులకు తెలియడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి దేవుని మందిరంలో ప్రతి నిత్యం కూడా ప్రార్థన చేస్తున్నటువంటి సంఘమా, ఈ రోజున దేవుని దగ్గర మోకరించిన తర్వాత ఆయనతో ఏ రీతిగా మొరపెట్టాలో, ఏ రీతిగా మాట్లాడాలో చాలా మందికి తెలియడం లేదు. అందుకే వారి శిష్యులు అంటున్నారు, ప్రభువా, మాకు నీవు చేసినటువంటి కార్యాల గురించి మాకు అవసరం లేదు, కానీ దాని గురించి మాకు ఆశ లేదు, కానీ దాని గురించి మాకు ఆ యొక్క అపేక్ష లేదు, కానీ అయితే మీరు చేసేటటువంటి ప్రార్థన ఏదైతే చేస్తున్నారో, ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. అది నా యేసుక్రీస్తు ప్రభువు అని చూసి వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, ప్రార్థన చేస్తే అవన్నీ కూడా మాలోనికి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసేటటువంటి కృప కాదు నీకు కావాల్సింది, ప్రార్థన చేసేటటువంటి సమయం నీకు కావాలి, ప్రార్థన నేర్చుకునేటువంటి సమయం కావాలని. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత నీవు ఏ రీతిగా దేవుని దగ్గర మొగరించాలో, ప్రార్థించాలో, మొరపెట్టాలో నీవు నేర్చుకుందువుగాక. నీవు ఇతరులు చూసి వారిలాగా గంభీరంగా గట్టిగా సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేయడం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసేటటువంటి ప్రార్థన ఈ రోజున సంఘంలో తక్కువైపోయాది. నీ సొంత మాటలు ప్రార్థనలు ఎక్కువైపోయాది, నీ అవసరతల గురించినటువంటి మొర ఎక్కువైపోయాది, నీ కోరికల గురించినటువంటి అవసరత ఎక్కువైపోయేది సంఘంలో. ప్రార్థనలో దేవుడు అటువంటి ప్రార్థన ఆ శిష్యులకు నేర్పించలేదు, అటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు చేయలేదు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, అటువంటి ప్రార్థన దేవునితో ఉన్నటువంటి శిష్యులు అడుగుతున్నారు. ఈరోజు నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? ఆ కింద రాయబడినటువంటి మాటలు చదివితే మనం చదువుతాం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప సమాచారం చూడండి. హల్లెలూయా. తండ్రి చెప్దాం, తండ్రి నీ నామము
పరిశుద్ధపరచబడును గాక. ఎక్కడి నుండి మొరపెడుతున్నావు? ఎక్కడి నుండి మొరపెడుతున్నావు? నీవు భూమి మీద నుండి నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు? ఎవరికి మొరపెడుతున్నావు? పరమందున్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభువులకు మొరపెడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? నువ్వు మొరపెడుతున్నటువంటి తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధ సింహాసనం మీద. హల్లెలూయా. సో నీ మొర ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుందంటే గన భూమి మీద నుండి పరలోకంలోకి వెళుతుంది. అనగా దానికి అర్థం ఏంటంటే గన తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాకంటే భూమి మీద ఏ రీతిగా పరలోకంలో దేవుని యొక్క నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కనపరచబడుతుందో అదే రీతిగా ఈ భూమి మీద నా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక. ఎవరి ద్వారా అంటే క్రీస్తును కలిగినటువంటి నా ద్వారా, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి నా ద్వారా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క నామం పరిశుద్ధపరచబడుతూ రావాలి, పరిశుద్ధపరచబడుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మీ వల్లనే కదా అన్యుల మధ్యన నా నామము ఏమైతుంది? అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పరిశుద్ధపరచబడునుగాక అంటే మీ ద్వారా ఏమేమి జరుగుతుంది? నన్ను నమ్మినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? నన్ను ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అయితే దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా? పరలోకంలో ఏ రీతిగా అయితే నా నామం మహిమపరచబడుతుందో, నా నామం ఘనపరచబడుతుందో అదే రీతిగా ఈ భూమి మీద కూడా నా నామం పరిశుద్ధపరచబడి మహిమపరచబడుతూ ఉండాలి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నా ద్వారా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. నా ద్వారా నా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క నామం మహిమపరచబడుతూ రావాలి. హల్లెలూయా. ఏ రీతిగా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రథమమైనటువంటి కార్యం, ప్రథమమైనటువంటి అలవాటు, ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి ప్రతి ఒక్క అలవాటు మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ప్రలాపించి యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర నువ్వు మొరపెట్టడం కావాలి. నా యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర మొరపెట్టడం రావాలి. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, శిష్యులు అదే కోరుకుంటున్నారు.